ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ నిన్న బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మాధవ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. ఏమనిపిస్తుంది సార్, అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది చాలా కీలకమైన పదవి, అందులో మీరు కూటమి అధికారంలో ఉన్న సమయంలో మీకు బాధ్యతలు అప్పగించారు. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. ఆ విధంగా పార్టీ పెద్దలు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ యొక్క బాధ్యత ఇవ్వటం జరిగింది. అలాగే మా పార్టీ పెద్దలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకి సంస్థాగత ఎన్నికలు జరగటం, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మారటం, అలాగే సభ్యత్వం చేయటం, క్రమం తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతులతో కొనసాగించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే పరంపర ఉందో భారతీయ జనసంఘ్ జనతా పార్టీ, అలాగే ప్రస్తుతం 1980 నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ రూపంలో మా అందరికీ కూడా ప్రేరణ కలిగిస్తుంది. ఒక గొప్ప పార్టీలో ఉన్నాం, అలాగే గొప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం కనుక ఆ యొక్క పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఉండటం తప్పనిసరిగా మా అందరికీ గౌరవంగా మేము భావిస్తున్నాం. అంటే చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి, చాలా రకాల ప్రచారాలు జరిగాయి, కానీ అనూహ్యంగా మీ పేరు తెర మీదకి వచ్చింది, మీరు అధ్యక్షులు అయ్యారు. ఏంటి సార్, ఏం జరిగింది? పార్టీలో అంటే అందరూ కూడా ఆశించడం అనేది సహజం, కానీ పార్టీ అందరూ కూడా ఏకగ్రీవంగా మాకు సంబంధించిన అందరూ కూడా ఓటర్ లిస్ట్ అందరూ కూడా బహిరంగంగా పెట్టడం, అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా మా పార్టీలో నా అధ్యక్షుడే నడిపిస్తారని కదా, టీమ్ డిసైడ్స్ ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ అనే ఆలోచనతో మేము వెళ్తాం. ఆ విధంగా మొత్తం అందరం కలిసి ఒక జట్టుగా టీం బీజేపీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పనిచేసి అందరి యొక్క ఆమోదంతోనే పార్టీ పనిచేస్తుంది. అటువంటి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం అయితే దీంట్లో ఎక్కడ ఉండదు. ఆ విధంగా అందరం కలిసి ఒక టీమ్గా పనిచేసే వాతావరణం మా పార్టీలో ఉంటే ఒక కుటుంబ వాతావరణం, తద్వారా రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల మేలులు చేయడానికి, పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, మొన్న ఎమ్మెల్సీ మా సోమవీర్రాజు గారు రావడంలో, ఈరోజు మీకు అధ్యక్ష పదవి రావడంలో ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది. అనూహ్యంగా ఒక రోజు ముందు మొన్న ఎమ్మెల్సీగా ఆయన పేరు రావడం, ఈరోజు మీ పేరు రావడం, లాబింగ్ జరిగిందని ఒక చర్చ మీ పార్టీలో కూడా జరుగుతుంది. మా పార్టీలో లాబింగ్ అనేది ఉండదు, కాంగ్రెస్ సంబంధించిన అంశం. కాంగ్రెస్ పార్టీ నాయకుల వెనకాల తిరిగి వాళ్ళ యొక్క ఆశీస్సులు మన్ననలు పొందడం ద్వారా వస్తారు. భారతీయ జనతా పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి కూడా అవకాశం దొరుకుతుంది. సోమవీర్రాజు గారు సుమారు 40 సంవత్సరాల పాటు పార్టీకి నిరంతరాయంగా పనిచేయడం కారణంగా ఆయనకి ఆ విధంగా బాధ్యత ఇవ్వటం జరిగింది, పదవి రావటం జరిగింది. ఆ విధంగా మాకు కూడా గత అనేక సంవత్సరాలు బట్టి పార్టీలో ఏదైతే కష్టపడి పనిచేయడానికి దానికి గుర్తింపుగా మేము భావిస్తున్నాం. సార్, అంటే గతంలో లేని విధంగా ఇప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు, అటు అసెంబ్లీ, మండలి, రాజ్యసభ, లోక్సభలో కూడా స్థానాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమన్నా బాధ్యత పెరిగిందనుకుంటున్నారు? ఎందుకంటే ఆ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది, పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి బాధ్యత పెరిగిందనుకుంటున్నారా? రాష్ట్రంలో 92% పైగా ఏవైతే సీట్లు ఉన్నాయో అవి కూటమికి ఇవ్వటం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనటం జరిగింది. వాళ్ళ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం కూటమిపై ఉంది. ఆ విధంగా ఆ విశ్వాసాన్ని నిలబడంలో మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు తనదైన పాత్ర పోషిస్తారు. తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తారక మంత్రంగా పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ జెండా ఒక చేతిలో, మన ఎన్డీఏ కూటమి ఎజెండా ఇంకో చేతిలో పట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం సంబంధించిన అన్ని అంశాలని, అలాగే పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టపరిచే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా మేము చేస్తాం. ఆ విధంగా ఒక సమన్వయంతో ఈ కూటమి వెళ్తుంది. ఏ విధంగా దేశంలో ఇవాళ ఎన్డీఏ కూటమి అన్ని రాష్ట్రాలు, సుమారు 22 రాష్ట్రాల్లో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ అద్భుతమైన పరిపాలన అందించడం కారణంగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఆ విధంగా అధికారం రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము నిలుపుకుంటామని తెలియజేస్తాం. ఫైనల్గా లాస్ట్ ప్రశ్న సార్, నిన్న మీ బాధ్యతల సంబంధించిన సభలో విష్ణుకుమార్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం లేదు, బీజేపీ వల్లే ఈరోజు కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉందని కామెంట్ చేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఒకరు లేక ఇంకోరు లేరనే విషయం ఏదైతే అందరూ కూడా మేమని కాదు, అందరం కలిసి కట్టుగా చేసిన ఒక ప్రయత్నమే ఈరోజు కూటమి విజయం. అంత అద్భుత విజయం ఒకే సైడ్ రావటం, కేవలం ప్రతిపక్షం 11 సీట్లకే ఉండటం అందరి యొక్క భాగస్వామిగా మేము భావిస్తాం. ఆ విధంగానే మేము ముందుకెళ్తాం. అందరం సమన్వయంతో ముందుకెళ్లే విధంగానే మేము ఆలోచన చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తప్పితే వైసీపీ, టీడీపీ, జనసేన అంతా మోడీ కిందే ఉన్నారు, మోడీ భజన చేస్తున్నారని షర్మిల పదే మోడీ గారిని ఉద్దేశం అంటే ఆ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లాయి. ఆ పార్టీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. అత్యంత దుర్మార్గంగా కూడా ఆవిడ ఒక మత ప్రవక్తగా ప్రవర్తిస్తూ ఉన్మాదిలా మాట్లాడుతున్న తీరు మనం గతంలో చూసాం. నరేంద్ర మోడీ గారి పట్ల అత్యంత దారుణంగా మాట్లాడిన తీరు
కనుక ఏమీ లేని వాళ్ళు మధ్యలో ధర ఉన్నట్టు ఆ విధంగా చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకేం కాదు. వాళ్ళని గురించి ఆలోచించడం కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గురించి మాట్లాడటం కానీ అంత అవసరం లేదని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. పూర్తిగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మాధవ్ చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి బీజేపీలో కాంగ్రెస్లో ఉన్నట్టు లాబింగ్లు అలాంటివి ఉండవు. పూర్తిగా పార్టీ ఒక అల్టిమేట్గా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం అనుసంధానంగా ఆ పేర్లు అనేది ప్రకటిస్తారని చెప్తున్నారు. ఎక్కడ లాబింగ్ అనేది జరగదని చెప్తున్నారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తాం, ఇప్పుడున్నటువంటి సంఖ్యను ఇంకా పెంచుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరి వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది తప్పించి ఒకరి వల్ల వచ్చిందనేది అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. షర్మిలా వ్యాఖ్యల్ని పట్టించుకోని అవసరం లేదు. మోడీ ప్రధానమంత్రిని గౌరవం లేకుండా షర్మిలా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.